నమస్తే, మనం నిజాం కాలేజీలో ఉన్నాం. ఇక్కడ యూజీ విద్యార్థులు మాకు హాస్టల్లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే, నా పేరు విష్ణు, ఏబీపీ నిజాం కాలేజ్ సెక్రటరీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన నిజాం కాలేజ్ టాప్ 1 డిగ్రీ కాలేజ్ అని చెప్పుకుంటున్నామో, అలాంటి కాలేజీలో ఏవి రాజశేఖర్ గారిని మేము ఒక భిక్షలాగా అడుక్కోవడం జరుగుతుంది. విద్యార్థుల భిక్షనా అండి హాస్టల్ కేటాయించడం? విద్యార్థుల భిక్షలాగా చేస్తుండు మా ప్రిన్సిపల్ ఏవి రాజశేఖర్ గారు. అటెండెన్స్ ఉండాలంటాడు, హాస్టల్ కేటాయించాలంటాడు. పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులందరూ ఎక్కడ ఉంటారండి? 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్ కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటండి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ కేటీఆర్ వచ్చి శాంక్షన్ చేసిన బిల్డింగ్లో యూజీ విద్యార్థులకే యూజీ హాస్టల్ అని చెప్పేసి యూజీ హాస్టల్ కేటాయించడం జరిగింది. అప్పుడు దాంట్లో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి, పీజీ వాళ్ళకు ఉండే చాయిస్ ఉంది కాబట్టి పీజీ వాళ్ళకు అకామిడేట్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు పీజీ వాళ్ళని అక్కడ ఓయిలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి పీజీ విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ యూజీ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తూ, యూజీ విద్యార్థులకు నేను హాస్టల్ యూజీ విద్యార్థులను ఇబ్బంది పెడతా అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ విద్యార్థులకి హాస్టల్ ఇవ్వడం ఆపేసిండు. చాలా సిగ్గుచేటండి. ఎప్పుడు చూసుకున్నా ప్రతిరోజు అటెండెన్స్ అంటాడు, 75% అంటాడు, హాస్టల్ ఇవ్వడు. మేము వచ్చి డైలీ ప్రతిరోజు ప్రిన్సిపల్ బ్లాక్లో కూర్చున్నాం. ఈరోజు ఏదో హాస్టల్ అని కాదు, అటెండెన్స్ అని, స్కాలర్షిప్ అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, వసతి గృహాలు ఒక్కటి సరిగ్గా ఉండవు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు, కాలేజ్లో వాష్రూమ్స్ లేవు. ఇలా ప్రతిరోజు ఒకరోజు మేము నిజాం కాలేజ్లో ప్రిన్సిపల్ బ్లాక్లో కూర్చోవడం చాలా సిగ్గుచేట అనిపిస్తుంది మాకు. ఇదేదైతే ప్రఖ్యాతిగాంచిన కాలేజ్ అని చెప్పుకుంటున్నామో, ఈ కాలేజ్ రెప్యుటేషన్ మేము దెబ్బ తీసుకోవాలని మాకేమైనా అది ఉంటుందా? ఈ మేనేజ్మెంట్ మాకు సహకరించకుండా, సమస్యలను పట్టించుకోకుండా, సమస్యలను పరిష్కరించకుండా కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బ తీసుకునేటట్టు చేస్తున్నారు. నాకు ఏ గ్రేడ్ వచ్చింది, టాప్ 1 కాలేజ్ అని చెప్పుకుంటాం. అలాంటి కాలేజ్లో నువ్వు రోజుకో సమస్య సృష్టించి, రోజుకో సమస్యను చూపిస్తూ ఆ సమస్య పరిష్కరించకుండా విద్యార్థులు వచ్చి అడగకపోతే ఏం చేస్తారండి? అడిగిన విద్యార్థుల పైన నేను ఈరోజు అడిగితే, అమ్మాయిల తరపున వెళ్ళి అడిగితే నా పైన కేసు పెడతా అంటాడు, నా హాస్టల్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తా అంటాడు, డీడీ క్యాన్సిల్ చేస్తా అంటాడు, నన్ను సస్పెండ్ చేస్తా అంటాడు. ఈయన ఇచ్చిండా అండి నాకు హాస్టల్? ఈయన ఇచ్చిండా నాకు అడ్మిషన్? నేను మెరిట్ స్టూడెంట్ని, తెలంగాణలో టాప్ 1 కాలేజ్లో నాకు 971 మార్క్స్తో కాలేజ్లో నాకు అడ్మిషన్ వచ్చింది. ఆయనకి ఎలాగో ప్రిన్సిపల్ బాధ్యత వచ్చిందో నాకు కూడా ఈ కాలేజ్లో అలాంటి అడ్మిషన్ వచ్చింది. అలాంటిది నువ్వు విద్యార్థులను బెదిరిస్తూ కేసులు పెడతా అని చెప్పి, అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పి విద్యార్థులను బెదిరిస్తున్నావు. అమ్మాయిలు అడగలేకపోతున్నారు. అమ్మాయిల సపోర్ట్గా మేము వెళ్తే, మొన్న అమ్మాయిలు మేము వెళ్ళకుండా అమ్మాయిలను పంపిస్తే మీకు టీసీలు ఇస్తాం సార్, మాకు ఇబ్బంది అవుతుంది సార్, మాకు హాస్టల్ కేటాయించండి అంటే, ఇబ్బంది అవుతే అమ్మ ఉరేసుకోండి అమ్మ గేట్ బయట పోయి అంట. ఆయన ఒక ప్రిన్సిపలేనా? ఒక బాధ్యత కలిగిన మాటలేనా? ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అవేనా ఒక విద్యార్థిని వెళ్ళి గేట్ బయట వెళ్ళి ఊరేసుకోమని చెప్తావు? సమాధానం అడిగితే మాత్రం ఇప్పటికి మేము దాదాపు 3 నుంచి 4 గంటలు ప్రిన్సిపల్ బ్లాక్లో ఒక 300 మంది నుంచి కూర్చొని అడిగితే సమాధానం చెప్పరు. వీపీ సార్ని పంపిస్తారు, డీన్ సార్ని పంపిస్తారు, 3 సార్లు దింపుతారు, మాకు సమాధానం ఇవ్వడు, సమస్య పరిష్కారం చేయడు. ఇదేనా ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చొని? ఇంకో రోజు హాస్టల్ 75% అటెండెన్స్ అన్న రోజు ఒక విద్యార్థి ప్రతి సబ్జెక్ట్లో అటెండెన్స్ ఉంది. అటెండెన్స్ ఉన్న విద్యార్థికి కూడా ఆ రోజు హాల్ టికెట్ ఇవ్వకపోతే ఆమె వెళ్ళి వాళ్ళ హెచ్ఓడిని ప్రశ్నిస్తే, హెచ్ఓడి అవునమ్మా నీకు ఉంది, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతా అని చెప్పేసి అమ్మాయిని ప్రిన్సిపాల్ సార్ దగ్గర తీసుకెళ్తే, సార్ అమ్మాయికి నీకేం సంబంధం అంటాడా? అదేనా ప్రిన్సిపాల్ మాట్లాడిన మాటలేనా అవి? విద్యార్థులను బయట ఉరేసుకోమంటావు, లేకపోతే సార్లకి అమ్మాయికి సంబంధం ఏముందంటావు? అంటే విద్యార్థులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నువ్వు ప్రశ్నించే గొంతులను దొక్కాలని చూస్తున్నావు. అమ్మాయి ఆ మాటని, ఆ అమ్మాయి అదే రోజు రాత్రి సూసైడ్ చేసుకుంటే ఎవరిది బాధ్యత? అమ్మాయిని ఎంతోమంది విద్యార్థులు మేము ఓదార్చి చెప్పి మేము ఊకునబెట్టినాం. అలాంటి విద్యార్థులు ఒకవేళ సూసైడ్ చేసుకుంటే నీ పరిస్థితి ఏంది? అంటే నువ్వు చూస్తున్నావా ఇంకా సూసైడ్లు జరగట్లేవా అని కాలేజ్లో? అంటే సమస్యలు సూసైడ్లు అయిన తర్వాత నేను పరిష్కరిస్తావా? ఇలా ఇంత దిక్కుమాలిన చర్య అయిపోతుంది నిజాం కాలేజ్లో. మంచి మంచి పేరున్న కాలేజ్లో బయట ఏదో చెప్పుకుంటున్నాను, లోపలికి వస్తే మరి ఇంత దారుణం అయిపోతుంది కాలేజ్. కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు కాలేజ్లో. యూజీ హాస్టల్స్లో యూజీ విద్యార్థులకు అడ్మిషన్ చేయమని మేము అడుగుతున్నాం. మేము కొత్తది కట్టిమంటున్నామా? పీజీ స్టూడెంట్స్ వచ్చిర్రు, వాళ్ళని పంపించండి సార్, సెప్టెంబర్లో వాళ్ళు వెళ్తారని మీరు చెప్తున్నారు. సరే, సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు మాకు ఒక సర్క్యులర్ ఇవ్వండి. విద్యార్థులారా మీకు సెప్టెంబర్లో హాస్టల్ కేటాయిస్తా అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇవ్వండి. అట్లా ఇయ్య అంటారు. సెప్టెంబర్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పీజీ స్టూడెంట్స్ కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇస్తా అంటావు. ఇది ఏంది అసలు? మాకేం అర్థమవుతలేదు. సమాధానం చెప్పమని దాదాపు ఒక 3 నుంచి 4 గంటల నుంచి కూర్చున్నాం. ఈ ప్రిన్సిపాల్ వచ్చినాకనే నిజాం కాలేజీలో సమస్యలు ఎక్కువైనాయి. మీరు దీని పట్ల ఏమంటారు? నిజాం కాలేజీలో ఏవి రాజశేఖర్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఏదైనా స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రభుత్వాన్ని అడగడం చేతగాక విద్యార్థుల పైన ఒత్తిడి, విద్యార్థులను పిప్పి చేస్తుండండి. విద్యార్థి ప్రభుత్వాన్ని అడుగుమని చెప్తున్నా నేను.
స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మాదా బాధ్యత? మేనేజ్మెంట్లో ఉంది మేము విద్యార్థులం చదువుకోవడానికి వచ్చినాం. సమస్య ఉంటే మేము మిమ్మల్ని అడుగుతాం. మీరు ఎవరిని అడగాలి? పై అధికారులను అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అలాంటిది వదిలేసి విద్యార్థుల దగ్గర నువ్వు స్కాలర్షిప్ వస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు అని చెప్పేసి నువ్వు విద్యార్థుల దగ్గర 3,000 చందాలాగా అడుగుంటావా? విద్యార్థులను చందా ఇవ్వమని చెప్పేసి 3,000 నువ్వు సర్కులర్ రిలీజ్ చేసావా? అదేనా పద్ధతి? విద్యార్థి స్కాలర్షిప్ రావట్లేదు, స్కాలర్షిప్ డబ్బులు కడితేనే నీకు హాస్టల్ ఇస్తా అని చెప్తావా? అదేనా? ఈయనకు ఉన్న కుర్చీలో కూర్చున్నందుకు ఒక కనీసం సిగ్గు అయినా ఏమైనా ఉందా? నా పేరు లోకేష్. నేను నిజాం కళాశాల ఏబీవీపీ స్పోర్ట్స్ కన్వీనర్ని. అయితే ఈ కాలేజ్లో ఏంటంటే మన తెలంగాణలో నెంబర్ 1 డిగ్రీ కాలేజ్ అండ్ అటానమస్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ అని చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంటర్లో ఎన్నో మార్క్స్ తెచ్చుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో మన జీవితంలో ఇలా బాగుపడాలి, మంచిగా స్థిరపడాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన నిజాం కాలేజ్ పేరుకి బయట ఎంతో ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే మన హాస్టల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫీజుకి సంబంధించిన కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్కడ వేరే డిగ్రీ కాలేజెస్కి తెలంగాణలో ఎక్కడ మన హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు. కాకపోతే మన నిజాం కాలేజ్కి ఉంది. నిజాం కాలేజ్కి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఉంది. కాకపోతే ఏంటంటే చాలామందికి మన ప్రిన్సిపల్ ఏవి రాజశేఖర్ గారు వచ్చేసి మేము హాస్టల్ ఇవ్వము అంటే, కొంతమందికి మీరు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అట్లా మీరు కొన్ని ఎగ్జామ్స్ పరంగా కానీ, ఫీజు పరంగా కానీ, రిజర్వేషన్ కానీ ఇలాంటివి కానీ కాకుండా మన పీజీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నిజాం కాలేజ్ అనేది యూజీ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఉన్న మన యూజీ కాలేజ్ స్టూడెంట్స్కి ఇవాళ హాస్టల్ అసలైంది. కాకపోతే వీళ్ళు పీజీ వాళ్ళకి ఇవ్వడం వల్ల యూజీ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ ఫీజు అనేది రియంబర్స్మెంట్ చేసి ఒక మన రిజర్వేషన్ మన ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి అలా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే డబ్బులు ఉన్నదానికంటే ఇంకెక్కువ తీసుకోవడం కానీ అలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ వాళ్ళు మన జనరల్ కేటగిరీ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ ఎక్కువ కడుతున్నారు, ఫీజు ఎక్కువ కడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు ఇవ్వడం లేదు హాస్టల్. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, ఇలా తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ 33 డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఫెసిలిటీస్ లేనందువల్ల బయట పీజీ హాస్టల్లో ఉండవలసి వస్తుంది. అలా ఉంటే ఏమవుతుందంటే మన తల్లిదండ్రులు ఎక్కువ శాతం వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఈ ఫీజు కట్టాలన్నా కానీ, వీళ్ళను పోషించాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ప్రభుత్వం ఇలాంటి సమస్యల పట్ల స్పందించి మాకు ఈ విద్యార్థులకు వాళ్ళకు కావాల్సిన అన్ని అందిస్తారని కోరుకుంటున్నాం. ఏమంటారు దీని పట్ల? నమస్తే, నా పేరు సుప్రజ్, నిజాం కాలేజ్ విద్యార్థి. అయితే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఒక 2 పేర్లతోని స్టూడెంట్స్ అందరినీ డివైడ్ చేసిండు. కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ అనే కారణంగా మీకు హాస్టల్ ఉండదు అని చెప్తున్నాడు. కాలేజ్ స్టార్ట్ అయ్యి సెకండ్కి స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి హాస్టల్ లేదు, కానీ అటెండెన్స్ మాత్రం మ్యాండేటరీ చేసిండు. అటెండెన్స్ మ్యాండేటరీ చేసి హాస్టల్ లేకుండా ఎక్కడ ఉంటారు? ఒక్కొక్కరు ఆదిలాబాద్, నిర్మల్, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. అరే నిజాం కాలేజ్ రా, డిగ్రీలో నెంబర్ 1 కాలేజ్ అని అక్కడికి వెళ్ళి వస్తారు. బయట ప్రైవేట్ హాస్టల్లో 5,000, 5,500, 6,000 దాకా ఉన్నాయి. అలా అవన్నీ కట్టలేకనే కదా హాస్టల్ అడిగింది. ఈ ప్రిన్సిపాల్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏమనంటే మేనేజ్మెంట్ పంపిస్తాడు, వాళ్ళతోనే మాట్లాడిస్తాడు, కానీ మాతోనైతే అసలు మాట్లాడాడు. ఈ ప్రిన్సిపల్ వచ్చిన కానీ చాలా సమస్యలు ఎక్కువైనాయి. దీన్ని మాత్రం ఎట్లయినా కానీ విడిచిపెట్టేది లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ వచ్చేదాకా మేము తగ్గము, ఇక్కడనే కూర్చుంటాం ఎన్ని రోజులైనా సరే. మాకు సర్కులర్ ఇచ్చి హామీ ఇచ్చేదాకా మేము అసలు విడిచిపెట్టేదే లేదు. నమస్తే అన్న, నా పేరు రాహుల్, ఏబీపీ ఎస్ఎఫ్ఎస్ కో కన్వీనర్ బషీర్బాగ్ టౌన్. అన్న నేను ఫస్ట్ ఇయర్ అన్న. కాలేజ్ స్టార్ట్ అయ్యి గత నెల అవుతుంది అన్న. నెల నుంచి మేము వచ్చి నుంచి డైలీ ఏదో ఒక ధర్నా జరుగుతుంది అన్న. స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్. మళ్ళీ మేము ఈ రోజు అడిగి ఇది 4th టైం అన్న హాస్టల్స్ కోసం ధర్నా చేయడం. రెగ్యులర్ వాళ్ళ కోసం ఒకసారి, థర్డ్ ఇయర్ వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ అని, మళ్ళీ ఈరోజు. ఇప్పటికీ ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏ స్పందన ఇస్తారు. మేము ఫస్ట్ ఇయర్, ఇప్పుడు మాకైతే హాస్టల్ ఉండదు, కానీ మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ హాస్టల్ ఉంటుంది అన్న. మేము ఏమనుకొని వచ్చినామంటే హాస్టల్ ఖచ్చితంగా ఉంటుంది అనుకొని వచ్చినాం. కానీ ఇక్కడ చూస్తే హాస్టల్ లేవు, ఏం లేవు. బయటకేమో చెప్తారన్న నిజాం కాలేజీలో లోపల. కానీ ఇప్పుడు మాకు ఒకటే క్లాస్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళం, సెకండ్ ఇయర్ వాళ్ళం, థర్డ్ ఇయర్ వాళ్ళం ముగ్గురం ఒకటే క్లాస్లో ఉంటామన్న. వాళ్ళు క్లాస్ చెప్పినప్పుడు మిగతా రెండు ఇయర్స్ వాళ్ళు బయటకు వెళ్ళాలా, లేనప్పుడు ముగ్గురు కలిసి కూర్చోవాలి. అట్లుందన్న. ఫ్యాకల్టీ లేదు, ఒక్క ల్యాబ్ కూడా లేదన్న.
ఒక్కటనే కదా మస్తు సమస్యలు ఉన్నాయన్న. ఇప్పటిదాకా మేము వచ్చి నెల అవుతుంది. డైలీ ల్యాబ్ ఉంది, డైలీ ల్యాబ్ క్లాసెస్ ఉన్నాయి, కానీ మేడంకి అడుగుతూ ఓన్లీ ఒక్కటే కంప్యూటర్ ఉంది. నేను గ్రూప్ 5 మందిని తీసుకొని పోతాను. ఇట్లా మళ్ళీ ప్రాక్టీస్ ఎట్లా ఎలా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలన్న. మరి ఇంత పేరు ఎట్లా వస్తుంది నిజాం కాలేజ్కి? ఇవన్నీ ఫ్యాకల్టీ లేదంటారు, ఇవన్నీ లేదంటారు, కానీ పేరు మాత్రం మంచిగా వినిపిస్తాయి. అందరికీ తెలిసింది అదే అన్న. పేరు అయితే డిగ్రీలో టాప్ 1 కాలేజ్ అని అందరు తెలుసు, కానీ లోపల బాగా మస్తు సమస్యలు ఉన్నాయి అన్న. ఫ్యాకల్టీ అయితే ఇప్పుడైతే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంది, పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, సరిగ్గా చెప్తాలే, క్లాసెస్ నడుస్తలేవు, ఫుల్ సమస్యలు ఉన్నాయి అన్న. ల్యాబ్స్ అయితే మొత్తానికి లేవన్న అసలు.